ఫీలింగ్ టెన్షన్ కొద్దిగా, ఎందుకంటే ఫస్ట్ టైం క్లయింట్కి డెమో ఇవ్వడం. కళ్ళు అయితే స్క్రీన్ చూసి చూసి మొత్తం నస్తున్నాయి. ఆ పైన బుర్రలన్నీ పాడు చేసుకొని కిందికి వచ్చి టీ తాగుతుంటాం. 3:30 అయింది. ఇప్పుడు పోతాను లంచ్కి. టైంలో వస్తే ఎట్లే ఉంటుంది, ఫుడ్ కూడా తినబుద్ది కాదు. లిఫ్ట్కి కొద్దిగా వెళ్ళగానే మధ్యలో లిఫ్ట్ ఆగిపోయింది. 10 రోజులు ఇంటికాడ రాజ్యాల్లాగా బతికొచ్చి హాడాలి. నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ద అదర్ వ్లాగ్. సో మ్యాటర్ ఏంటంటే, ఆఫీస్కి టైం అవుతుంది. ఈరోజు క్లయింట్తో డెమో ఉంది. ఐ మీన్ వర్చువలే, ఆఫ్లైన్ అయితే కాదు. సో దానికైతే తొందరగా ఆఫీస్కి వెళ్ళిపోవాలి. డ్రెస్ అప్ అయిపోయా, ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్ళిపోవడమే. అండ్ ఈరోజు మండే పెట్టి మండే పెట్టారు. యాక్చువల్గా ఫస్ట్ ఏమన్నారంటే లాస్ట్ వెనస్డే అన్నారు, క్యాన్సిల్ అయిపోయింది. దాని తర్వాత ఫ్రైడే అన్నారు, క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు మండే అన్నారు. చూడాలి ఈ రోజు అన్నా జరుగుతుందా లేదా. స్నానం చేసినా ఒళ్ళంతా అయితే తెల్లగా వెళ్ళిపోయింది, పైనుంచి కింది వరకు మొత్తం. చేతులే కాదు, కాళ్ళు కాదు, ఫేస్ కూడా తెల్లగా అయిపోతుంది. అంత చలి పెడుతుంది. చూసి భయపడకండి. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. సింగారి సింగదన ఇంటి దారుల్లోన ఓసో సిక్కుర్రదన సింగరంగా. సారీ, మండే ఇంత ఘోరంగా డిస్టర్బ్ చేస్తాను అనుకోలేదు. లేట్ అయిపోయింది. చాలా ఉన్నాయి మాట్లాడుకునేవి, మొత్తం మాట్లాడుకుందాం దాని గురించి ఈరోజు. విల్ రైట్ టు ద ఆఫీస్, ఫస్ట్ డన్ విత్ దిస్. ఇక షూస్ వేసుకొని స్టార్ట్ అయిపోదాం. మొత్తం ఆల్రెడీ ముందే సెట్ చేసి పెట్టుకున్నా, లేట్ అవ్వద్దు అని. బై. 2 seconds later. ఇంటికి పోయి వచ్చిన చాలా రోజులు గ్యాప్ వచ్చింది. బండిని బయటికి తీసి చెత్తగా అయిపోయింది. చూడండి ఎట్లుందో. దీన్ని ఒక పట్టు పట్టాలా ఈవినింగ్ వచ్చిన తర్వాత. బండికి కొద్దిసేపు స్టార్ట్ చేసి అలా వదిలేయాలి. చాలా గ్యాప్ వచ్చింది కదా, రెస్పెక్ట్ ఇద్దాం కొద్దిగా నా మిషన్కి. మనల్ని ప్రతిరోజు నడిపిస్తుంది కదా. కోల్డ్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది. టైం 9:30 అవుతుంది. ఇంకా మంచు చూడండి ఎలా ఉందో. ఇక ఎర్లీ మార్నింగ్ 6 తగలడంలో తప్పే లేదు అసలుకి. ఒక పక్కేమో ఎంత ఎండ పెడుతుంది, కానీ పొగ మంచు చూడండి ఫుల్గా కమ్మేస్తుంది. ఆ దూరంలో మొత్తం ఏం కనబడట్లేదు రోడ్డు కూడా. డిసెంబర్లోనే ఇంత ఉంటే ఇంకా జనవరిలో తట్టుకోలేమేమో ఈ చలికి. రీచ్ అయిపోయినాం. కొద్దిగా ఎర్లీగానే వచ్చినాం, లేట్ అవుతుంది అనుకున్నాం. ట్రాఫిక్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లంచ్ బాక్స్ మధ్యాహ్నానికి. అండ్ ఈరోజు ఆఫీస్లో ఒక్కనే ఉండాలి, ఎవరు రాలేదు. సో చూద్దాం ఎలా గడుస్తుందో. ఫీలింగ్ టెన్షన్ కొద్దిగా, ఎందుకంటే ఫస్ట్ టైం క్లయింట్కి డెమో ఇవ్వడం. ఎప్పుడు ఇవ్వలేదు నేను. దిస్ ఈజ్ మై ఫస్ట్ డెమో ఆఫ్టర్ 2 years. కళ్ళు అయితే స్క్రీన్ చూసి చూసి మొత్తం వస్తున్నాయి, మండిపోతున్నాయి. అసలు స్క్రీన్ చూస్తుంటే కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి. పొద్దునేమో చలి పెడుతుంది, బయటకు వచ్చి ఇప్పుడేమో ఎండ చంపుతుంది. టీ తాగి కొద్దిసేపు రిలాక్స్ అవ్వాలా. ఫుల్గా కళ్ళు అయితే నీళ్ళు కారిపోతున్నాయి స్క్రీన్ చూస్తుంటేనే. మళ్ళీ ఇంకా 11:45కి మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ ఎంతసేపు పడుతుందా అని ఇప్పుడే వచ్చేసిన. ఈ ఆఫీస్ టూర్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మొత్తం ఒక ఆఫీస్ టూర్ని నీట్గా ఏది ఎక్కడ ఉందో చూపిస్తాను నేను. టెక్ టీ, ఆ పైన బుర్రలన్నీ పాడు చేసుకొని కిందికి వచ్చి టీ తాగుతుంటాం. మైండ్ రిఫ్రెష్ అయింది. గంటన్నర 3:30 అయింది. ఇప్పుడు పోతున్నా లంచ్కి. 11:45 నుంచి కంటిన్యూస్గా 3:30 వరకు డెమో అయిపోయింది. నేను చాలా టెన్షన్ పడ్డా కానీ ఈజీగానే అయిపోయింది. ఎనివే పోయి పప్పు అన్నం తినలేక ఒక ఎక్స్ట్రా గ్రిల్ చికెన్ అయితే ఆర్డర్ పెట్టా. ఇవన్నీ సలాడ్స్ టోటల్ ఇవే ఉంటాయి ఇక్కడ. ఏదో ఒట్టి పప్పు తినలేనులే అని ఈ చికెన్ తీసుకుంటే ఘోరంగా ఉన్నాయి. 4 ముక్కలు వేసి ఇచ్చాడు వాడు. సరే ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. టైంలో వస్తే ఎట్లే ఉంటాయి, ఫుడ్ కూడా తినబుద్ది కాదు. ఖాళీగా ఉంది క్యాఫ్టీరియా మొత్తం. ఆడొకరు ఉన్నారు అంతే.
ఫుడ్ తిన్న తర్వాత కిందికి అలా వాకింగ్ పోదామని లిఫ్ట్ ఎక్కి కొద్దిగా వెళ్ళగానే మధ్యలో లిఫ్ట్ ఆగిపోయింది. వెంటనే ఆటో రెస్క్యూ మోడ్ అయితే ఆన్ అయిపోయింది. ఫాస్ట్గా గ్రౌండ్ ఫ్లోర్లో పడిపోయి డోర్లు అయితే ఓపెన్ అయిపోయాయి. అలా తిన్న తర్వాత ఇలా వచ్చి కొద్దిసేపు కూర్చొని హాయిగా రిలాక్స్ అయితే ఉంటుంది. సూపర్ అసలుకి. చల్లగా కూర్చొని 4 అవుతుంది. మామూలుగా అయితే 2 గంటలకు వచ్చి కూర్చునేవాడిని. ఈరోజు 4 అవుతుంది. ఏం చేస్తాం, అప్పుడప్పుడు అంతే. ఆఫీస్లో చేరిన తర్వాత టైంకు తిన్నామా లేదా అవన్నీ ఉండవు. ఆఫీస్లో ఎప్పుడు ఏదో ఒక డిస్ప్లే చేస్తూనే ఉంటారు. అప్పుడప్పుడు షాప్స్ ఉంటాయి, స్ట్రీట్ షాపింగ్ లాగా. ఈరోజు ఏదో కారు పెట్టినారు, నెక్సా అంట. చూద్దాం పదండి. ఇట్స్ మారుతి సుజుకి గ్రాండ్ విటారా. అమ్మాయ్యా, ఈజీగా అయితే వచ్చేసినాం. బ్యాక్ పెయిన్, అబ్బా నడుములు అయితే నచ్చిపోతున్నాయి కూర్చొని. ఈరోజు అయితే 9 గంటల ఆఫీస్లో ఉన్నా. మార్నింగ్ నుంచి ఒక్కడనే ఉన్నా కదా, ఇంకా బయట తిరిగేదానికి కూడా ఎక్కువ ఆప్షన్ లేదు. అందులో కంటిన్యూస్గా 11 నుంచి 4 వరకు మీటింగ్ అలా జరుగుతూనే ఉంది కాబట్టి వేరే ఆప్షన్ లేకుండే. ఇదే మా హాస్టల్ ఫుడ్. సో రైస్, ఈరోజు రాజ్మా, 2 చపాతీలు, దాంతోపాటు బ్యాట్లు పెట్టారు. 10 రోజులు ఇంటికాడ రాజ్యాల్లాగా బతికొచ్చి ఇంటి దగ్గర కారం దంచి సర్దుకూడు తిన్నా కూడా హ్యాపీగా ఫుల్గా కడుపు నిండా తింటాం. హాస్టల్కి వస్తే ఎందుకో ఎంత పెద్ద పెద్ద రకాలు చేసి పెట్టినా కూడా అంత అనిపించదు. ఏదో ఇంట్లో సమ్ మ్యాజిక్ ఉంటుంది అనుకోండి ఏమో. ఎనీవే, ఇంకేం చేస్తావు. బండి ఘోరంగా ఉంది చూసేకి. సో దానికోసమే సర్వీసింగ్ చేయించి నీకు వచ్చా. ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరంగా ఉంది. ఒకప్పుడు నేను కాలేజ్ టైమింగ్స్లో వేరే వాళ్ళు ఉద్యోగం చేసే వాళ్ళ కార్లు, బైకులు చూస్తుంటే వీళ్ళకేం మెంటల్ ఇంత సంపాదిస్తారు, బండిని తుడుచుకోలేరా అనుకునేవాడిని. ఇప్పుడు అర్థమైంది, తుడుచుకోలేరని కాదు, టైం ఉండదని. ఈ అమ్మ సర్వీస్ ఏంట్రా అంటే వాటర్ కొట్టి అట్లా రొంత సోపుతో తుద్ది అదే అయిపోయింది అంటాడు. 50 రూపాయలు బొక్క. మనం తుడుచుకునే పోయేది. వాటర్ లేక ఇబ్బంది పడిపోయాను. లేకపోయింటేనా నేనే కడుక్కునేవాడిని. ఏం చేయలేం పా. దట్స్ ఆల్ ఫర్ ది వ్లాగ్ డార్లింగ్స్. ఈరోజు ఇంతటితో అయిపోయింది. ఇంకా కళ్ళు అయితే ఎర్రంగా అయినాయి చూడండి. నిద్ర అయితే కంటి నిండా ఉంది. ఇంకా పడుకుందాము. సైనింగ్ ఆఫ్ ఫర్ ద డే. యాజ్ యూజువల్గా మండే చాలా బోరింగ్గా, హెక్టిక్గా, తలకాయ నొప్పి అనుకోండి. యాక్చువల్గానే మండే అంటే బోరింగ్. అలాంటిది ఇంకా ఈరోజు వద్దులేండి, ఎందుకు చెప్తే గలీజ్గా ఉంటుంది. సరే అయితే ఓకే డార్లింగ్స్, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పాత వీడియోలు కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. ఉంటా. బోయ్.